నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ ఈ నెల 20న అసెంబ్లీలో చర్చించి తీర్మానం. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు పయనం. అమరావతి పనులకు ప్రధానికి ఆహ్వానం. నేటి నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలు. విజేతలకు ఈ నెల 20న సీఎం అవార్డుల ప్రదానం. విశాఖ డైరీ ట్రస్టు ద్వారా నైపుణ్య శిక్షణకు 12 కోట్లు వివరాలు ఇవ్వాలని సభాసంఘం ఆదేశం. హౌతీ రెబల్స్ రెచ్చిపోతే ఇరాన్దే బాధ్యత. ధీటుగా ఎదుర్కొంటామని ట్రంప్ హెచ్చరిక. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి కల్పించనుంది. రాజధాని ప్రాంతంలో 40,000 కోట్లకు పైగా విలువైన పనులకు పచ్చజెండా ఊపింది. 38 కోట్లతో బుడమేరు డైవర్షన్ కాలువ రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశం దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. సిఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సంఘం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికే సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనతో పాటు పలు అభివృద్ది పనుల్ని మంత్రిమండలి ఆమోదించింది. 22,607.11 కోట్లతో చేపట్టే 22 పనులకు సంబంధించి L1 బిడ్లను ఆమోదించడానికి సిఆర్డీఏ కమిషనర్ కు అధికారం, L1 బిడ్డర్లకు పనులు అప్పగించేందుకు LOA జారీపై సిఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, KFAW ఇతర ఆర్థిక సంస్థల రుణాలతో 40,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే వివిధ పనులకు సిఆర్డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది. 15,095 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీ అమలుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీకి అధికారమిస్తూ సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నెల 13న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ సంస్థల పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలు, చేసిన సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పీవీఆర్ కన్స్ట్రక్షన్స్, కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో 390.06 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్కో లైన్ల రీరూటింగ్ పనులతో పాటు 1,082.44 కోట్లతో N10 నుంచి N13 E1 జంక్షన్ వరకు భూగర్భ లైన్ల ద్వారా 220 kV EHV లైన్ల రీరూటింగ్ పనులు బీఎస్ఆర్ఐ ఇన్ఫ్రాటెక్ ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బుడమేరు డైవర్షన్ కాల్వపై 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు 37.97 కోట్లతో కుడి ఎడమల వరద నివారణ, రక్షణ గోడలు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణకు 1.80 కోట్లతో చేపట్టే పనులకు జలవనరుల శాఖకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. గతేడాది భారీ వర్షాల దెబ్బకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో 63.73 కోట్లతో 517 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో ప్రీమియర్ ఎనర్జీస్, దాల్మియా సిమెంట్, లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ, ఇండోసోల్ సోలార్, బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏపీఎన్జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ సంస్థ 4,000 మెగావాట్లతో పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పనుంది. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో మెస్సర్స్ ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ఏర్పాటు చేసే 1,800 మెగావాట్ల ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు 350 హెక్టార్ల భూమి కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. కొత్త పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుపై ఎన్హెచ్పీసీతో చేసుకున్న జేవీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నంలో ఒబెరాయ్ విలాస్ రిసార్ట్ అభివృద్ధిలో భాగంగా ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్నకు గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమి, దానికి 45 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డును ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025 ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా నంబూరులో వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ వర్సిటీని బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ప్రైవేటు విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లా పేరును తిరిగి కొనసాగించే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకున్న వైఎస్సార్ జిల్లా స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో ఆయన పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కడప జిల్లా పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా మార్పు చేసింది. పేరు మార్చడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురైనా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి సత్యకుమార్ కడప పర్యటనకు వచ్చిన సమయంలో ఖచ్చితంగా కడప పేరు చేర్చే విధంగా సీఎంతో చర్చిస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే 2 నెలల కిందట సీఎంను కలిసి వైఎస్సార్ జిల్లాలో కడపను చేర్చాలని ప్రతిపాదించారు. ఆయన విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరింది. తిరుమల తొలి గడపగా పేరుగాంచిన కడప జిల్లా కళలకు కాణాచి కావడంతో పాటు అనేక పురాతన ఆలయాలు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. కడప చారిత్రక ఆధారాలు, గొప్పతనం, వాటి విశిష్టతను తెలియజేస్తూ ఈ నెల మొదటి వారంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగానే తిరిగి వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. గెజెట్లో పేరు మార్చిన తరువాత అధికారికంగా నామకరణం కానుంది వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ముగిసే అవకాశం ఉంది. సభ్యుల క్రీడా, సాంస్కృతిక పోటీలు ఇవాళ ప్రారంభమై 20న ముగియనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు విందు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ నెల 21న సమావేశాలు నిర్వహించాలని ఫిబ్రవరి 24న నిర్వహించిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఇప్పుడు దానికి ఒక రోజు ముందు సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. దీనిపై నేడో రేపో స్పష్టత రానుంది. తిరుపతమ్మ తిరునాళ్ల వేళ ప్రభల్ని ఆపినందుకు పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. ఇష్టారీతిన రాళ్లు విసిరి దమనకాండ సృష్టించారు. ఈ క్రమంలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చిన వైసీపీ నాయకులు అధికారం పోయినా ఆగట్లేదు. కూటమి నాయకులను టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు దమనకాండ సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏకంగా పోలీసులపైనే దాడులతో రెచ్చిపోయారు. ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో వైసీపీకి చెందిన ప్రభను పోలీస్ స్టేషన్ మీదుగా తిరుపతమ్మ ఆలయానికి తీసుకువెళ్తున్నారు. అప్పటికే మరో మార్గంలో ప్రభలు ఆలయానికి వెళ్తూ ఉండడంతో పోలీసులు వైసీపీ ప్రభతో పాటు ఇతర ప్రభల్ని ఆపారు. ఈ క్రమంలో ఉద్రేకపూరితంగా వ్యవహరించిన కొందరు వైసీపీ శ్రేణులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దొరికిన వస్తువుని దొరికినట్లు వారిపైకి విసిరారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. మరో 3 పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన పోలీసుల్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఊహించని ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో ట్రస్టు ద్వారా నైపుణ్య శిక్షణకు 1 ఏడాదిలోనే 12 కోట్లు ఖర్చు పెట్టడంపై ప్రత్యేక సభా సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎవరెవరికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు, ఎందుకంత ఖర్చు పెట్టారు వంటి వివరాలన్నీ వారంలోపు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. చైర్మన్ ఆడారి ఆనంద్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. విశాఖ డైరీలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై పరిశీలన కోసం ఏర్పాటైన ప్రత్యేక సభా సంఘం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. డైరీకి సంబంధించి కీలక ప్రతినిధులు సుమారు 15 మంది సంఘం ముందుకొచ్చారు. ప్రధానంగా ట్రస్టు కార్యకలాపాలపై సంఘం సమీక్షించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో 1 ఏడాదిలోనే 2300 మందికి ఒక్కొక్కరికి 43,000 చొప్పున వెచ్చించి నైపుణ్య శిక్షణ ఇప్పించినట్లు డైరీ ప్రతినిధులు చెప్పగా సంఘం సభ్యులు అవాక్కయ్యారు. 1 ఏడాదిలోనే సుమారు 12 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతినిధులు చెప్పడంతో ఈ శిక్షణతో
కార్మికులకు ఎలాంటి నైపుణ్యాన్ని కల్పించారు, దానివల్ల డైరీకి కలిగే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. దీనికి ప్రతినిధుల నుంచి సమాధానం రాలేదు. ఈ శిక్షణ ఎవరు ఇచ్చారు అని సభ్యులు అడగ్గా ప్రతినిధులు ఒక సంస్థ పేరు చెప్పారు. ఆ సంస్థ గతంలో కొన్ని బోగస్ కార్యకలాపాల్లో పాపులర్ అయిన విషయాన్ని సంఘం సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది. అలాంటి సంస్థతో శిక్షణ ఇప్పించామంటున్నారంటే అంతా ఒకటైనట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సభా సంఘం ఆదేశించింది. ట్రస్టు ఆధ్వర్యంలో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దాన్ని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి అప్పగించారు. అందులో డైరీ రైతులకు 50% రాయితీతో వైద్యం, చికిత్స అందించాలి. ఈ రాయితీ సొమ్మును ట్రస్టు ఆ కార్పొరేట్ ఆసుపత్రికి చెల్లిస్తుంది. ఏడాదికి 200 లీటర్ల పాలను డైరీకి పోసే ప్రతి రైతుకి హెల్త్ కార్డు ఇస్తారు. రైతులు కార్డు ద్వారా రాయితీపై వైద్యం పొందవచ్చు. కానీ రైతులు వైద్య సేవలు పొందుతున్న దాఖలాలు లేవు. కానీ ట్రస్ట్ నుంచి రాయితీ సొమ్ము పేరుతో ప్రతి నెల సుమారు 80 లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో పెట్టారు. వీటిపై వాస్తవ నివేదికలు తీసుకురావాలని డైరీ ప్రతినిధులను సభా సంఘం ఆదేశించింది. ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి ఏమడిగినా చైర్మన్ చేశారంటూ డైరీ ప్రతినిధులు చెప్పడంతో సభా సంఘం అసహనం వ్యక్తం చేసింది. ట్రస్టు నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలివ్వాలని తెలిపింది. అంతేకాకుండా తర్వాతి సమావేశానికి డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి విలువైన భూములెన్నో కొల్లగొట్టింది. వాటిని అస్మదీయులకు కట్టబెట్టింది. అలాంటి బాగోతమే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మోకాలడ్డిన జగన్ సర్కారు అందుకోసం సేకరించిన 741 ఎకరాల్ని ప్రైవేటు పరం చేసింది. 741 ఎకరాల్లో కేవలం 8.4% భూమి చదునుగా లేదనే కారణంతో ఎకరా కోటి విలువ చేసే భూమిని తమ వారికి కట్టబెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యుల జోక్యంతో జరిగిన ఈ భారీ కుంభకోణంపై ఈనాడు, ఈటీవీ క్షేత్రస్థాయి పరిశోధన కథనం. సొంత మనుషులకు మేలు చేయడం కోసం, ప్రజా సంక్షేమానికి, వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి గత వైసీపీ ప్రభుత్వం ఎలా తూట్లు పొడిచిందో తెలుసుకోవడానికి ఈ ప్రదేశానికి మించిన ఉదాహరణ లేదు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి వద్ద ఉన్న ఈ ప్రదేశంలో వాస్తవానికి ఒక పారిశ్రామిక పార్కు రావలసి ఉంది. అయితే స్వార్థం తలకెక్కిన గత వైసీపీ సర్కారు దొంగసాకులు చూపి ఆ ప్రణాళికకు పాతరేసింది. ఇక్కడ ఉన్న 741 ఎకరాల భూమి తమకు సంబంధించిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు చేరేలా చర్యలు తీసుకుంది. వాటి విలువ ప్రస్తుతం ఎన్నో వందల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భారీ కుంభకోణంపై ఈటీవీ అన్ని ఆధారాలతో కథనాన్ని అందిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని సోమందేపల్లి, గుడిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్వేషణ చేపట్టింది. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రెండు వైపులా విస్తరించి ఉన్న 1852.69 ఎకరాల పట్టా భూముల్ని అనువైనవిగా గుర్తించింది. ఎకరాకు 5.02 లక్షల పరిహారం చెల్లించే ఒప్పందంతో భూసేకరణ ప్రారంభించింది. ఈ భూముల్లో 1750 ఎకరాలను ముంబైకి చెందిన జతలాల్ హరిదాస్ జోషర్ అనే వ్యాపారి 1949లో ఇతరుల నుంచి కొన్నారు. ఆయన వారసులు భూసేకరణ ఆపాలంటూ హైకోర్టుకెళ్లారు. న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ కొనసాగించింది. టీడీపీ హయాంలోనే ఏర్పాటైన కియా కార్ల కర్మాగారం ఈ భూములకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ భూముల్లో బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కుడివైపు కనిపించే 1111.09 ఎకరాల సేకరణ ప్రక్రియను 2018 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఐఐసి ద్వారా అభివృద్ధి చేసే కియా కార్ల కర్మాగారానికి విడిభాగాలు తయారు చేసే సంస్థలకు కేటాయించింది. అక్కడ ఎస్ఎంఆర్సీ, ఎస్ఎల్ఏపీ, వూయంగ్, గ్రాబ్, వీకేబీఎస్ ఇంజనీరింగ్, ఫైన్ టూల్స్ వంటి 16 పరిశ్రమలు ఏర్పడి విజయవంతంగా నడుస్తున్నాయి. మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా యూనిట్ ఏర్పాటుకు దీనికి 400 మీటర్ల పరిధిలోనే భూమి తీసుకుంది. రోడ్డుకు రెండో వైపున ఉన్న 741.6 ఎకరాల భూసేకరణ ప్రక్రియను కూడా అప్పటి ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్లింది. ఈ భూములన్నీ ముంబై వ్యాపారి వారసులవే. రెండు 2019లో వైసీపీ గద్దెనెక్కింది. అప్పటికే రోడ్డుకు అవతలి వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో 741 ఎకరాల భూమికి విలువ భారీగా పెరిగింది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల్ని ప్రభావితం చేయగల వ్యక్తులు ఎలాగైనా దాన్ని చవకగా కొట్టేయాలని భావించారు.
భూ యజమానులతో మాట్లాడి ఒప్పందానికొచ్చారు. 741 ఎకరాల్ని సేకరించకుండా ప్రభుత్వాన్ని ఆపుతామని, తరువాత వాటిని తమకు విక్రయించాలని షరతు పెట్టారు. ప్రభుత్వ పరిహారంతో పోలిస్తే కాస్త ఎక్కువ ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో భూ యజమానులు సరే అన్నారు. 4-5 నెలల్లోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. 741 ఎకరాల్ని భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఏపీ ఐఐసీ ప్రాంతీయ కార్యాలయం 2019 సెప్టెంబర్ 4న జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్య నేతల ప్రమేయం లేకుండా భూసేకరణ, ఉపసంహరణ వంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం అసాధ్యమని ఈ సందర్భంగా ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అధికారికంగా భూసేకరణ ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే 741 ఎకరాల్లో 202 ఎకరాలు అనంతపురానికి చెందిన జ్యోతిరాదిత్య ఇన్ఫ్రా కంపెనీ పేరున 2020 ఫిబ్రవరి 20న రిజిస్టర్ అయ్యాయి. ఈ సంస్థ యజమానులు జి ఉమామహేశ్వరరెడ్డి, జి హరికిషోర్ రెడ్డి. 202 ఎకరాలకు భూ యజమానులకు 18,93,75,000 చెల్లించారు. అంటే ఎకరాకు 9,37,500 రూపాయలు. ఎదురుగా పారిశ్రామిక పార్కు ఏర్పాటవడంతో అప్పటికే ఆ ప్రాంతంలో భూమికి దీనికి 3-4 రెట్ల ఎక్కువ ధర ఉందని స్థానికులు చెప్పారు. మిగిలిన 539 ఎకరాలకు కూడా విక్రయ ఒప్పందాలు అప్పుడే పూర్తయ్యాయని, అయితే ఏకాభిప్రాయాలు కుదరక రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఎకరా కనీసం 1 కోటి పైగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సముదాయం కూడా ఈ భూమికి 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. పారిశ్రామిక పార్కు కోసం అనువుగా ఉంటుందని 2015లో ఈ 741 ఎకరాల్ని సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. 2019లో వైసీపీ ప్రభుత్వం తమకు కావలసిన వారికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఆ ప్రక్రియను ఉపసంహరించేందుకు అడ్డగోలుగా అబద్దమాడింది. ఆ 741 ఎకరాల భూమి ఎగుడు దిగుళ్లుగా ఉందని, చదును చెయ్యకపోతే పారిశ్రామిక వినియోగానికి పనికిరాదని, అందువల్ల ఆ భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించాలంటూ ఏపీ ఐఐసీ జోనల్ మేనేజర్ ద్వారా వైసీపీ ప్రభుత్వ పెద్దలు లేఖ రాయించారు. ఇది దారుణమైన మోసం. అప్పటి అధికార వర్గాలు నిర్వహించిన సర్వే ప్రకారం ఆ భూమిలో సుమారు 602.65 ఎకరాలు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అనువుగా ఉన్నాయి. కేవలం 62.53 ఎకరాల్లోనే, అంటే మొత్తం భూమిలో కేవలం 8.43% కొండలు, గుట్టలు ఉన్నాయి. ఇవి కాకుండా చెరువులు, కాల్వలు, రోడ్డు మరో 45.3 ఎకరాల్లోనూ, దేవాదాయ భూమి 4 ఎకరాల్లోనూ ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణకు మరో 27 ఎకరాల్ని వదలాలి. ఎక్కడ భారీ ఎత్తున భూసేకరణ చేసినా ఇవన్నీ చాలా సహజం. ఇలాంటి సందర్భాల్లో కొండలు, గుట్టలున్న ప్రాంతాన్ని లేఅవుట్లో నిబంధనల ప్రకారం ఖాళీగా వదలాల్సిన బహిరంగ ప్రదేశంగా పరిగణలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాన్ని పరిశ్రమల కోసం అభివృద్ధి చేయడం ఏపీ ఐఏసీ అతి సాధారణంగా చేసే పని. అంతెందుకు, ఈ 741 ఎకరాలకు ఎదురుగా సేకరించిన 1111 ఎకరాల్లో కూడా 396 ఎకరాల్లో కొండలు, గుట్టలు సుమారు 40 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. మొత్తం భూమిలో వీటి విస్తీర్ణం 35.6% ఉందని భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు పెనుకొండ ఆర్డీఓ రికార్డుల్లో నమోదు చేశారు. రోడ్డుకు ఒకవైపున భూమిలో కొండలు, గుట్టలు 35.6% ఉన్న వేల మందికి ఉపాధి కల్పించేలా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగినప్పుడు దానికి ఎదురుగా కొండలు, గుట్టలు కేవలం 8.43% ఉన్న భూమిని పరిశ్రమలు పెట్టడం కష్టమంటూ వదిలేయడం కంటే కుట్ర ఏముంటుంది? పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే సేకరించిన 1111 ఎకరాలతో పోలిస్తే 741 ఎకరాల భూమే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని ఈనాడు, ఈటీవీ పరిశీలనలో అర్థమైంది. పరిశ్రమల శాఖలోని కొందరు సీనియర్ అధికారులు కూడా ఇదే చెప్పారు. ఒకచోట అనేక పరిశ్రమలు ఏర్పాటైనప్పుడు వాటికి అత్యంత సమీపంలో ఉన్న భూములకు భారీగా ధరలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ప్రభుత్వం తమ వారికి మేలు చేసేందుకు 741 ఎకరాల్ని కుట్రపూరితంగా భూసేకరణ ప్రక్రియ నుంచి తప్పించింది. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏర్పాటై ఉన్న పారిశ్రామిక పార్కు ఎదురుగా ఉన్న దాదాపు 741 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసిన తీరుపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం కొత్తగా భూ సమీకరణకు లేదా భూసేకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చి ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గుడిపల్లి నుంచి కెమెరామన్ నారాయణతో ఎన్ విశ్వప్రసాద్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఖాతా తెరిచారు. ఈ మేరకు 2019 అమెరికా పర్యటన హౌడీ మోదీ సందర్భంగా ట్రంప్తో దిగిన ఓ ఫోటోను ప్రధాని పోస్ట్ చేశారు.
ట్రూత్ సోషల్లో చేరడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. అంతకుముందు కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వీడియోను అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశారు. అందుకు మోదీ స్పందిస్తూ ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. యెమెన్లోని హౌతీ రెబల్స్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్యలకు ఇరాన్లో ముడిపెట్టిన ట్రంప్ తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. హౌతీలను ఆకతాయి మూకలు, దుండగులుగా పేర్కొన్న ట్రంప్ వారు చేసే దాడుల్ని భారీ సైన్యంతో ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. అది అక్కడితో ఆగుతుందని హామీ కూడా ఇవ్వలేమన్నారు. బాధితుడి పాత్ర పోషించిన ఇరాన్ నియంత్రణ కోల్పోయామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదన్నారు. హౌతీల ప్రతి కదలికల్ని నిర్దేశిస్తోందని, ఆయుధాలు, నగదు, అత్యాధునిక సైనిక సామాగ్రితో పాటు నిఘా సమాచారాన్ని పంచుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకల్ని ఏ ఉగ్రవాద దళమూ ఆపలేదని ఉద్ఘాటించారు. హౌతీ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోన్న యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగత పరుచుకోవాలని భారత్, న్యూజిలాండ్ నిర్ణయించాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి రంగాలకు సంబంధించి 6 ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకార విస్తృతిపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రక్షణ రంగం పరిశ్రమ సహకారాన్ని పెంచుకునే మార్గసూచి రూపొందించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు న్యూజిలాండ్లో భారత వ్యతిరేక ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతానికి 2 దేశాలు సహకరించనున్నాయని మోదీ తెలిపారు. ఇరు దేశాలు అభివృద్ధి విధానాలను విశ్వసిస్తాయని, విస్తరణవాదాన్ని కాదని అన్నారు.